నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్యం, నాటకాలు, దేశభక్తి గీతాలు, బుర్రకథలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, మైమ్, కోలాటం, పద్యాలు మరియు కవితల వంటి విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని పల్నాడు బాలోత్సవ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు తెలిపారు. మిత్రులారా, పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో పిల్ల పండుగ జరుపుతూ ఉన్నాం. ఇప్పటికీ 2 పిల్ల పండుగ జరుపుకొని 3వ పిల్ల పండుగ నవంబర్ 29-30 తేదీల్లో జరుపుకోబోతూ ఉన్నాం. ఈ సందర్భంలోనే మా పల్నాడు బాలోత్సవ కమిటీకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు జరగలేదు. అందుకని మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు జరపాలని మా పల్నాడు బాలోత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే నవంబర్ 9 రేపు అన్ని జిల్లాల నుండి ఒక 600 మంది ఉపాధ్యాయ ప్రతినిధులు సాంస్కృతిక పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రోజున మొత్తం విద్యార్థి లోకం 4 గోడల మధ్య ప్రపంచీకరణ పుణ్యమా అని కెరీరే లక్ష్యంగా కొనసాగుతున్న క్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల మీద కూడా బోల్డ్ ఒత్తిడి ఉంది. ఇవాళ ఉపాధ్యాయ లోకం మేడిపండు సామెత తప్ప వాళ్ళ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. 100% ఏదైతే 10th రిజల్ట్ ఉందో లేకపోతే యాప్ల నిర్వహణ ఉందో ఇవన్నీ కూడా ఉపాధ్యాయులకి వాళ్ళ భారంగా మారినాయి. ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులు తమ ఒత్తిడి నుంచి బయటపడటానికి వీలుగా దీంతోపాటు ఈ పిల్లల్ని అర్థం చేసుకోవటానికి, అంటే పిల్లలు ఏదైతే క్రియేటివిటీ పిల్లల్లో ఉంటుందో పిల్లల్ని అర్థం చేసుకోవటానికి కూడా ఈ సాంస్కృతిక పోటీలు సహాయపడతాయి. ఈ కారణం రీత్యానే రేపు ఆదివారం ఈ పెద్ద ఎత్తున ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలో 600 మంది పైగా ఉపాధ్యాయులు రాబోతున్నారు. నర్సరావుపేట లోక్సభ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా టీచర్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు అందరూ హాజరవుతారు. కాబట్టి మీరందరూ హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పల్నాడు బాలోత్సవ కమిటీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.